10 ఏళ్ల క్రితమే చనిపోయిన వ్యక్తి ఇప్పటికీ ఉయ్యాలూగుతున్నాడు. అంటే నమ్మశక్యంగా లేదు గదా! అయితే ఇది విను. అదేంటంటే 10 ఏళ్ల క్రితం ఒక పాతబడిన ఇల్లు ఒక ఊరి చివర ఉండేది. ఆ ఇంటి యజమాని పేరు రామ్మూర్తి. ఆయనకు ఆ ఇల్లన్నా, తన ఇంటి బయటున్న ఒక పాతబడిన చెక్కతో చేసిన ఉయ్యాలన్నా మహాప్రాణం. ఆ ఉయ్యాలను తనే స్వయంగా తన చేతులతో ఎంతో ఇష్టంగా ప్రాణం పెట్టి మరీ చేశాడు. అందుకే ఆ ఉయ్యాలంటే అతనికి చాలా ఇష్టం. దానితో పాటు అతనుకు ఒక అలవాటు ఉండేది. అదేంటంటే ప్రతిరోజు రాత్రి 12 అవగానే అతనికి ఆ ఉయ్యాల ఊగడం. ఆ ఉయ్యాల ఊగకపోతే అతనికి నిద్ర పట్టేది కాదు. అలానే ఉయ్యాల ఊగుతుండగా ఒకరోజు అకస్మాత్తుగా అదే ఉయ్యాలలో కూర్చుని ఊగుతుండగా అకస్మాత్తుగా చనిపోయాడు. ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో ఎవరికీ తెలియదు. కానీ అతని ఆత్మ మాత్రం అక్కడే ఆ ఇంట్లోనే ఆ ఉయ్యాల మీదే అలానే తిరుగుతూ ఉండిద్ది. ఎందుకంటే ఇల్లన్నా, ఆ ఉయ్యాలన్నా అతనికి అంత ఇష్టం మరి. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉండలేకపోయారు. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 12 గంటల తర్వాత గాలి లేకపోయినా, ఎటువంటి శబ్దం లేకపోయినా ఆ ఉయ్యాల స్వయంగా తనకు తానే ఊగడం మొదలయ్యేది. చెక్కతో చేసిన ఉయ్యాల కా కాబోవడం వలన శబ్దాలు ఊరంతా పాకేవి. అది విన్న జనం ఆ ఇంటి వైపుకు కూడా వెళ్ళడం పూర్తిగా మానేశారు. ఆ ఇల్లు పేరు ఎత్తితేనే ఉలిక్కిపడతారు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచాయి. దాని తర్వాత అర్జున్ అనే ఒక యువకుడు ఒక పట్టణం నుంచి ఆ ఇంటి గురించి తెలిసి దాని గురించి మొత్తం తెలుసుకుందామని ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో ఉన్న ప్రజలు అతనికి ఎంత చెప్పినా అస్సలు వినలేదు. ఆ ఊరి ప్రజలు చెప్పేది ఒట్టి మాటలని అన్నిటినీ కొట్టిపడేసి నవ్వుకున్నాడు. అయితే ఆ ఇంటికి రాగానే అయితే ఆ ఇంట్లో నివాసం ఉండసాగాడు. కొన్ని రోజులు బానే గడిచింది. దాని తర్వాత అతనికి అకస్మాత్తుగా ఆ ఉయ్యాల గుర్తొచ్చింది. అయితే రాత్రి ఒకరోజు మెలకువ వచ్చి బయటకొచ్చి చూస్తే ఆ ఉయ్యాల తనకు తానుగా ఊగుతూ ఉంది. అప్పుడు సమయం 1 అయింది. ఇంకా ఆ ఉయ్యాల అలానే కంటిన్యూయస్‌గా ఊగుతూ ఉంది. బయట చూస్తే ఎటువంటి గాలి లేదు. కానీ ఉయ్యాల మొత్తం శబ్దాలు మొత్తం అలానే ఊగుతూ ఉంది. అది చూసి వెంటనే అర్జున్‌కి భయమేసింది. కొంచెం బాగా ఆలోచించాడు. అప్పుడు దగ్గరకి వెళ్లి చూస్తే ఒక మసకగా ఒక ఆకారం కనిపించింది. తనే రామ్మూర్తి. వెంటనే భయపడి ఇంట్లోకెళ్ళి పడుకున్నాడు. మరుసటి ఉదయం కాగానే బాగా ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్లి ఆలోచించాడు. కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు అతనికి కనపడలేదు. మళ్ళీ రాత్రి అయింది. అప్పుడు అతను రాత్రి 12 గంటలు కాగానే ఆ ఉయ్యాలలో వెళ్లి కూర్చున్నాడు. అదే సమయంలో వచ్చిన రామ్మూర్తి ఆత్మ అర్జున్‌ను చూసి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ రామ్మూర్తికి ఆ ఉయ్యాలంటే అంత ప్రాణం మరి. ఆ అర్జున్‌ని ఆ ఉయ్యాలలో చూడగానే రామ్మూర్తికి బాగా కోపం వచ్చి ఆ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు చేశాడు. దానితో అర్జున్ వెంటనే భయపడ్డాడు. అప్పుడు ఆ ఇంటి నుంచి ఒక శబ్దం వినిపించింది. అదేంటంటే, "ఓయ్ అర్జున్! ఆ ఉయ్యాల నాది, నీది కాదు. అక్కడి నుంచి వెంటనే లెగు" అని ఒక గొంతు ఆ ఇంటి నుంచి వినపడింది. దానితో అర్జున్ వెంటనే ఉలిక్కిపోయాడు. ఇలాంటి భూతాలు, ఆత్మలు అనే వాటిని పట్టించుకోని అర్జున్ ఆ రోజు రాత్రి చాలా భయపడ్డాడు. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెంటనే పరారైపోయాడు. అది ఇది అర్జున్‌కి జరిగిన కథ. మీకు ఇటువంటి కథ జరిగితే వెంటనే కామెంట్‌లో చెప్పండి. అంతవరకు గుడ్ బై.